జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. సుక్మా శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా మాకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల మాకు కళాశాల నిర్వహణ భారంగా మారినది. గత సంవత్సరం ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసి ట్రెజరీ ద్వారా టోకెన్లు ఇచ్చినా ఇంతవరకు ఆ టోకెన్ల డబ్బులు విడుదల కాకపోవడం వల్ల కళాశాలల నిర్వహణ కోసం తీసుకున్న అప్పులు, వడ్డీలు, అధ్యాపకుల జీతాలు, కళాశాల భవనాల అద్దెలు చెల్లించడంలో యాజమాన్యాలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్టీఎఫ్స్ కానీ స్కాలర్షిప్ కానీ సక్రమంగా రిలీజ్ చేయకపోవడం వల్ల కళాశాలలు సక్రమంగా నడిపించలేకపోతున్నాయి. లెక్చరర్స్కు సాలరీస్ కానీ, బిల్డింగ్ రెంట్స్ కానీ, కరెంట్ బిల్లు కానీ, మున్సిపల్ ట్యాక్స్ కానీ ఇవన్నీ చెల్లించలేటువంటి పరిస్థితికి ఈరోజు కళాశాలలు వెళ్తున్నాయి. కాబట్టి మమ్మల్ని కళాశాల సమస్యను దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కొత్త ప్రభుత్వాన్ని, ఈ నూతన ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని మేమందరం కలిసి మాకు రావాల్సిన ఈ పెండింగ్ ఆర్టికల్ ఏవైతే ఉన్నాయో వాటిని అతి తొందరలో రిలీజ్ చేస్తే మేము కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు ఆలోచించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కృషి చేస్తామని ప్రభుత్వానికి విన్నవిస్తాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మా సమస్యలు విని ఇది ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది.